ఈ మార్నింగ్ నీ వాక్యమును మేము షేర్ పంచుకొనిచుండగా తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి కృపను మా అందరికి అనుగ్రహించారు. దీన్ని మేము పంచుకుంటకును, దీనిలో పాలు పంపులు పొందుటకును కృపను అనుగ్రహించారు. ఈ మార్నింగ్ టైంలో, ఉదయకాల సమయంలో వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించారు. రాబోయే బిడ్డలందరినీ కూడా సకాలంలో నీ సన్నిధిలో మీరు చేర్చారు. తండ్రి, వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ జలమును, ఆహారము అనుగ్రహించుమని, తృప్తిపరచుమని, ధైర్యమును, నమ్మకమును, కృపను వారికి అనుగ్రహించి వారందరూ కూడా నీ యొక్క సన్నిధిలో ఎదుగునట్లను కృపను అనుగ్రహించుమని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ రైట్. సో సిన్స్ ఈ మంత్ అంతా కూడా మనము క్రెడిటర్ స్పిరిట్ గురించి, బారోయింగ్ గురించి మనము డీల్ చేస్తూ వస్తున్నాం. దీని గురించి ఒక చిన్న క్లూ ఒకటి, దాన్ని స్పిరిట్ కంట్రోల్ చేయడానికి ఒక కీ చెప్పి దెన్ విల్ ఎంటర్ ఇన్ టు డిఫరెంట్ జోన్ నెక్స్ట్ వీక్. ఓకే, బేసిక్గా మనం చూసినటువంటి స్క్రిప్చర్స్ మనము ఈ 3 వీక్స్లో ఫస్ట్ వన్ 2 Kings 4th చాప్టర్లో అక్కడ ఒక స్త్రీని చూసాము. అండ్ ఆ స్త్రీ జీవితంలో దేవుడు తన సేవకుడు ద్వారా చేసినటువంటి గొప్ప క్రియ. అండ్ దాన్ని మళ్ళీ 2nd వీక్ మళ్ళీ మనము అతడు దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ యొక్క కీని మనం చూసాం. దట్స్ ద కీ, పవర్ఫుల్ కీ. అండ్ 3rd వీక్ వచ్చేసి మనము చూసిన అంశం జాషువా. లాస్ట్ వీక్ జాషువా గురించి చూసాం. జాషువా ఎర్లీగా ముందుగానే మేల్కొని, ప్రాబ్లం రాకముందే ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి యాజకుల్ని సిద్ధపరిచి వాళ్ళ భుజముల మీద రాజ్యభారము మందసమును పెట్టినప్పుడు ఆ నీళ్ళలో అడుగు పెడితే నీళ్లు ఏకరాశిగా నిలబడి వాళ్ళకి రహదారి పలికాయి. అండ్ హిడెన్ ట్రెజర్స్, హిడెన్ పాత్స్, డోర్స్, హిడెన్ వేస్, దారులు వాళ్ళకి కనపడ్డాయి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ స్పిరిట్ అన్లెస్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మన మీద పెట్టుకుంటే కానీ. ఓకే, సో దీన్ని మనము కేవలం రెస్పాన్సిబిలిటీని మీద పెట్టుకుంటేనే అయ్యేది కాదు. దీనికి కొంచెం డెడికేషన్ అవసరం. ఆ డెడికేషన్ ఎలాంటిది అనేది మనం కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే ఇది 1 month చేసి, ఒకసారి చేసి, ఒకరోజు జిమ్కి వెళ్ళినట్టుంటుంది దీంతో మనం కనుక వెళ్తే. ఓకే, సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. చెప్పండి అందరూ. ఆత్మీయ వ్యాయామం, యోగా. ఓకే, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. సో మనకు ఒక మెంటర్ ఉండడం, అందుకని మనం జూమ్ కాల్లో కొంచెం మధ్యలో మళ్ళీ అగైన్ వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్. ఓకే, ఇట్స్ గుడ్ టు సీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో కనపడడం ఇట్స్ గ్రేట్ థింగ్. నౌ బ్రీఫ్గా ఈ 2-3 వీక్స్లో ఏమేమి చూసామనే విషయాల్ని బ్రీఫ్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ విల్ ఎంటర్ ఇన్ టు ది కంటెంట్. ఆ స్త్రీకి దేవుడు అక్కడ ఒక మాట ఇచ్చారు. ఏమన్నంటే, తన సేవకుడు ద్వారా ఒక మాట చెప్పారు. మీరు వెళ్ళి ఈ నూనెను అమ్మి దీన్ని మీ అప్పులు తీర్చండి అని అన్నారు. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుదాం మనం. 2 Kings chapter 4 verse 7. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 2 Kings chapter 4 verse 7.
Second Kings. 2 Kings chapter 4 verse 7. Then she came and told the man of God, and he said, "Go, sell the oil and pay the debt, and live thou and thou children of the rest." Look at this once again. మళ్ళీ చూద్దాం అందరం. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ నెల చాలా సాక్రిఫైస్ చేసాం, ప్రేయర్స్ చేసాం, అండ్ మన చెయ్యి చాచగలిగినంత వరకు మనం చాచాం. సో మనము దీనికి ఒక సూచన అనేది దేవుడికి మనం చూపించాం. ఫ్రమ్ ఎర్త్, ఈ ఎర్త్ నుంచి ఒక స్ప్రౌట్ లాగా, ఒక విత్తనం లాగా మొలిచినటువంటిది ఈ ఆల్టర్. ఓకే, దీన్ని మనం ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో చూద్దాం. కమాన్, రీడ్ ఇట్ సార్. Verse 7. Then she came and told the man of God, and he said, "Go, sell the oil and pay the debt." Go, sell the oil and pay the debt. Paying the debt. అప్పులు తీర్చడం, అప్పులని కట్టడం, లేదా ఉన్నప్పంతా కూడా తీర్చేసి ప్రశాంతంగా బ్రతకడం. సెల్ ద ఆయిల్ ఫస్ట్. ఆయిల్ సెల్లింగ్. ఆయిల్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆయిల్ అసలు ఎలా క్రియేట్ అయిందో దట్స్ వెరీ ఇంపార్టెంట్. నోట్ దట్ పాయింట్ ప్లీజ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆమె అమ్ముతున్న ఆయిల్ సూపర్ న్యాచురల్గా పుట్టినటువంటి ఆయిల్. ఆమె అమ్మిన ఆయిల్, ఆమె సెల్ చేసిన ఆయిల్, అది సూపర్ న్యాచురల్గా పుట్టినది. సో డోంట్ టేక్ లైట్ ది వాయిస్ ఆఫ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ యువర్ గాడ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ కీ. ఆయిల్ని అమ్మాలి. ఆయిల్ని అమ్మాలంటే, ఏ ఆయిల్ అమ్మాలంటే సేవకుడు చెప్పినటువంటి రెండో మాట ఆయిల్ అమ్మాలి. ఫస్ట్ మాట ఆయిల్ని నింపాలి. ఎంప్టీ ప్లేసెస్, ఎంప్టీ వెజల్స్. ఇట్ ఈజ్ హార్డ్ టు హ్యాండిల్ ఎంప్టీ వెజల్స్. మీకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను, విలువైనవి, బరువైనది అత్యంత ఖాళీగా ఉండే స్థలాలు, ఎంప్టీ ప్లేసెస్. చూడండి, స్పిరిచువల్గా, ఆత్మీయంగా, ఇఫ్ యు ఆర్ ఎంప్టీ వితౌట్ వర్డ్, చాలా లైట్ వెయిట్గానే అనిపిస్తుంది, కానీ అది బరువైనది జీవితం. మనము ఆత్మీయ పద్ధతిలో, ఆత్మానుసారమైన జీవితంలో ఆత్మని గనుక వాక్యముతో, పరిశుద్ధాత్మతో మనం అనుదినము నింపుకోకపోతే అది ఎంత ఎంప్టీగా ఉంటే అంత బరువుగా జీవితం మారుతుంది అని అర్థము. ఎంతమందికి అర్థమైంది మాట? థ్యాంక్ యూ. సో ఎంత ఎంప్టీనెస్ అనేది మన లైఫ్లో మిగులుతుందో, ఖాళీ సమాధి చాలా బరువైనది. యేసుప్రభువు అందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవరు నమ్మలేకపోతున్నారు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ చాలా బరువైనది. యాక్చువల్గా వాళ్ళు సంతోషించాల్సిన విషయం. సో ఎంప్టీ ప్లేస్ అనేది చాలా 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 బరువైనది. దాన్ని నింపడానికే, అందుకని 6 రాతి బాణలు అక్కడ పెడితే ఆ 6 రాతి బాణలని నింపమని చెప్పారు. వాళ్ళు నీళ్లతో, సహజమైన నీళ్లతో నింపడం ఒక ఎత్తు అయితే, ఈయన ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం అనేది చాలా బరువైనది. కానీ ఈ కంటెక్స్ట్లో చూస్తే, ఈ కాంటెక్స్ట్లో అక్కడ నీళ్ళని నింపడంకి ముందు ఆమె ఒక మాట చెప్పింది వాళ్ళ మదర్. ఆయన ఏం చెప్తారో అది చేయండి. సో ఆయన చెప్పడం అనేది ఎంప్టీ ప్లేసెస్ని నింపండి, ఎంప్టీ వెజల్స్ని నింపండి, ఆ రాతి బాణల్ని నింపండి అని చెప్పాడు. అది వాళ్ళకి చాలా బరువైన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు అడిగింది ద్రాక్షారసం, ఈయన నింపమన్నది నీళ్ళు. ఈమె అడిగింది నా అప్పులవాడు వచ్చాడని, కానీ ఆయన చెప్పింది నూనె. ఇట్స్ డిఫరెంట్.
వే ఆఫ్ అప్రోచింగ్, హ్యాండ్లింగ్ ద స్పిరిట్ బిహైండ్ అవర్ ప్రాబ్లం. నీ కాలు నొప్పి వస్తే ఇంజెక్షన్ కాలుకి వేయడు, చెయ్యికేస్తాడు. ఆ ఇంజెక్షన్, ఆ మెడిసిన్ ఏం చేస్తుందంటే అది వెతుక్కుంటూ బ్లడ్ వెజల్స్లోకి, బ్లడ్లోకి వెళ్ళిపోయి అది ఆ బ్లడ్ ఎలాగైతే మన బాడీలో తిరుగుతూ ఉంటుందో, ఆ తిరుగుతూ ఉన్నటువంటి ఆ బాడీలో ఉన్నటువంటి ఆ పెయిన్ అక్కడికి పోగానే వెంటనే అది రియాక్షన్ ఉంటుంది. అందుకని హెడేక్ వస్తే బేసిక్గా మనం మెడిసిన్ తిన్నప్పుడు అది కడుపులోకి వెళ్తుంది. అది డైజెషన్ అయ్యి అది అరిగి మొత్తం అక్కడ నుంచి ఈ ఎంజైమ్స్ ఇవన్నీ తయారైన తర్వాత అప్పుడు బాడీలోకి వస్తుంది. అప్పుడు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఫైట్ జరుగుతుంది. అగైన్ ఈ మెడిసిన్ గెలుస్తుంది. ఇన్ ద సేమ్ వే ఒకసారి ఒక స్పిరిట్ ఒక దగ్గర ఉందని తెలిసి బయటికి వెళ్తే ఇంకొక దగ్గర దొరకవచ్చు. అందుకని టెర్రరిస్టులు చూడండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా బాంబు ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఒక్కడు ఉన్నారని తెలిసి ఒక్కడ బాంబు బ్లాస్ట్ జరిగితే వాళ్ళు దొరికేది ఇంకొక ప్లేస్లో, మర్డర్ ఇక్కడ జరిగితే దొరికేది ఇంకొక ప్లేస్లో. సో ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చేసిన వాడిని పట్టుకోవడం చాలా చాలా హైలీ క్వాలిఫైడ్ ఇంటెలెక్చువల్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు కేసెస్. సిఐడి, సిబిఐడి వీళ్ళకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తారు కేసులు అంటే, ఒక టీం నుంచి ఇంకొక టీంకి కేసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆమె వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాకు అప్పులు ఉన్నాయి, నా అప్పులు వాడు వచ్చి ఇప్పుడున్న 2 పిల్లల్ని తీసుకొని పోవాలంటున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏముంది, నీ దగ్గర ఏముంది, ఆయిల్ ఉంది. సో ఆయిల్ని మీరు ఎంటీ వెజల్స్లో నింపండి. బేసిక్గా నేను నీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే నువ్వు నాకేమైనా మెటీరియల్గా హెల్ప్ చేస్తావేమో అని వచ్చాను, కానీ మీరేమో నూనె నింపమన్నారు. సరే, నా దగ్గర ఉన్న నూనె నింపాలి. ఇమాజిన్, ఆ స్త్రీ యొక్క ఫెయిత్ వాళ్ళ హస్బెండ్ నుండి పుట్టింది. సో హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారని అర్థం ఈ యొక్క స్క్రిప్చర్లో. ఎందుకంటే నీవు ఆ నూనెని ఖాళీ పాత్రలో నింపాలి అని అన్నప్పుడు ఆమె వచ్చింది ఎంటీ హ్యాండెడ్స్తో. ఖాళీ పాత్రలో నింపాలి అని అంటే ఎక్స్ట్రీమ్ ఫెయిత్ ఉండాలి ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ మీద ఆమెకి. బేసిక్గా ఇక్కడ మిరకల్ ఎవరు క్రియేట్ చేసుకున్నారంటే, మిరకల్ క్రియేట్ చేసింది మ్యాన్ ఆఫ్ గాడ్ కాదు. మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక మాట మాత్రం ఇచ్చారు, క్రియేట్ చేసుకున్నది మాత్రము ఆ ఫ్యామిలీ. సో ఆ డివైన్ ఫ్యామిలీ ఇన్స్ట్రక్షన్ని వాళ్ళు ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చి దాన్ని కూర్చోబెట్టి దాంట్లో నింపడం మొదలుపెట్టారు. ఇది సేవకుడు చేసిన పని కాదు, దేవుడు అంతకన్నా చేసిన పని కాదు. సో ఇక్కడ దీన్ని విడదీస్తే భౌతికంగా సంఘము, విశ్వాసములో ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాస యాత్రలో వీళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నములో వెనకాల ఒక వాయిస్ అనేది ఉండాలి. అది స్పిరిచువల్ కంటెంట్ అయి ఉండాలి, ఆ స్పిరిచువల్ వర్డ్ అయి ఉండాలి, స్పిరిచువల్ వాయిస్. ఆ వాయిస్ ఏం చేస్తుందంటే హెల్ప్ చేస్తుంది. సో అక్కడ నూనెని మల్టిప్లై చేసింది మ్యాన్ ఆఫ్ గాడ్ కాదు, నూనెని మల్టిప్లై చేసింది ఫ్యామిలీ. మరి ఈ అప్పుల వాడిని స్పిరిట్ని ఎలా ఆపారు? ఆమె ఒక మాట అన్నది, గో అండ్ సెల్. ఆయన ఒక మాట చెప్పారు ఆమెకి, గో అండ్ సెల్ ద ఆయిల్ అండ్ పే ద ఆల్ ద డెట్స్. అప్పులు తీర్చేసే అన్నారు. ఎప్పుడైతే ఆమె ఆ మాట పట్టుకొని పోయి అగైన్ ఆ ఆయిల్ అమ్మడం మొదలుపెట్టింది, ఆయిల్ ఎప్పుడైతే అమ్మేశారో ఇమీడియట్గా జనరేషన్స్కి సరిపోయే స్టోర్ హౌసెస్ నిండాయి. అందుకని ఈ స్పిరిట్ మళ్ళీ రాలేదు. దీని యొక్క డెప్త్ మనము తవ్వడానికి మళ్ళీ అగైన్ దీన్ని తీసుకొచ్చాను. ఓకే, అసలు ఈ స్పిరిట్ని దేవుడు ఆది నుంచి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తూ వచ్చారో కొన్ని విషయాలు మనం చూద్దాం. సో నౌ అండర్స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీ. మీరు చూస్తే యోర్దాను దగ్గర నీళ్ళు, అక్కడ వాయిస్, జాషువా ఒక మాట ఇచ్చాడు అంతే, అది మోసెస్ దగ్గర తీసుకొని ఉన్నాడు, అది ఇప్పుడు జాషువా ఇంప్లిమెంట్ చేశాడు. ఆయన చెప్పిన వెంటనే అక్కడ చేసిన పని ఎవరంటే యాజకులు అడుగు పెట్టారు. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వారు ముందుకు వెళ్ళి నీళ్ళల్లో అడుగు పెడితే నీళ్ళు పాయలుగా మారిపోయినాయి.
సో స్పిరిచువల్ సైడ్ ఎంత సపోర్ట్ ఉంటే అంతే ఫిజికల్ డూయింగ్ థింగ్స్ని మార్చుకోవడం, యాక్టివేట్ చేయడము, యాక్టివ్లోకి తీసుకురావడం అనేది 100% అవసరం. అప్పుడే ఈ పని జరుగుతుంది. 100%లో 50% స్పిరిచువాలిటీ అయితే 50% ఫిజికల్ సైడు దానికి రియాక్షన్ ఉండాలి. ఆల్రైట్, నౌ మరి ఈ యొక్క ఒకసారి ఆ మాట చదువుతారా మళ్ళీ ఒకసారి? Then she came and told the man of God, and he said, Go sell the oil and pay the debt. Go sell the oil and pay the debts. And live thou and thy children of the rest. That's what man of God ఒక మాటే చెప్పారు అంతే. నువ్వు వెళ్ళి అమ్ముకున్న తర్వాత మిగులుతుంది, దాంతో నీవు నీ పిల్లలు బ్రతకండి. అంటే మల్టిప్లికేషన్ అనేది నూనె ఒకటే అవ్వలే. యు మస్ట్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ సమ్ స్పిరిట్స్. ఆ అప్పుల వన్ స్పిరిట్ ఎక్కడ ఆగిపోయిందంటే, నూనె ఆగిపోయినట్టు అప్పుల వన్ స్పిరిట్ ఆగిపోలే. అప్పుల వన్ స్పిరిట్ ఎప్పుడు ఆగిపోయిందంటే, ఆ స్పిరిట్ ఎందుకు ఆగిందంటే, లెఫ్ట్ అవర్ స్టోర్ హౌస్లో బ్యాంకులలో మిగిలిపోయిన దాన్ని బట్టి అగైన్ వీళ్ళే ఆ స్పిరిట్ దగ్గరికి వెళ్ళకుండా ఆపాడు. జీసస్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. యూ మస్ట్ అండర్స్టాండ్. బేసిక్గా అప్పులవాడు మన ఇంటికి వస్తాడా, అప్పులవాడి ఇంటికి మనం పోతామా? గట్టిగా కూడా చెప్పొచ్చు. చెప్పండి, మనమే అప్పుల వాళ్ళ దగ్గరికి పోతామా అప్పులు అడగడానికి? అప్పులవాడు మన ఇంటికి వచ్చి అప్పేమని కావాలని అడుగుతాడా? మరి చెప్పండి. మనమే వెళ్తాం. వెరీ గుడ్. సో అప్పుల వాడి స్పిరిట్ ఆగిపోయిందంటే ఆ నేచర్, యు సీ, స్టోర్ హౌస్లో మిగిలిపోయిన దాన్ని బట్టి ఆ స్పిరిట్ యొక్క డిజైర్ మన లైఫ్లో లేకుండా దేవుడు తీసేశాడు. దట్స్ హౌ గాడ్ బ్లెస్డ్ హర్. గట్టిగా చెప్పండి కూడా. యు సీ, నాకు ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చింది, దీని గురించి పూర్తిగా అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చేమో అని డౌట్ వచ్చింది. అప్పుడు వాడి స్పిరిట్ అంటే వాడు చచ్చిపోతాడేమో అని కొంతమంది ఆలోచిస్తుంటారు. నాకు తెలియదు. వాడు ఆగిపోయినా బాగుండు, వాడు ఫోన్ చేయకుండా బాగుండు. ఒక నెల అబ్బా మిరకలే అనుకోలేము, నెక్స్ట్ డే ఫోన్ చేసిండు, అయిపోయా, క్లోజ్ మ్యాటర్. 1st తారీఖు వచ్చింది, ఈఎంఐ 15వ తారీఖు దాకా అసలు ఫ్లోటింగ్, అసలు యొర్దాన్ నది పోటు తన్నట్టు తన్నుతుంది. ద స్పిరిట్ డిజైర్ అనేది ఆ స్పిరిట్ యొక్క నేచర్. స్పిరిట్కి ప్లేస్ లేకుండా ఆ లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయిన దాంట్లో దేవుడు బ్లెస్సింగ్ పెట్టాడు. అంటే ఏదైతే మిగిలిపోయిందో, ఇప్పుడు ఆమె ఏం మొదలు పెట్టింది బిజినెస్ అంటే, నూనెను అమ్మడం అనేది స్టార్ట్ చేసింది. తరువాత మిగిలినది ఏం మిగిలింది? ఇప్పుడు నో 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 మీరు మళ్ళీ చూడాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యు మస్ట్ సీ దట్ కన్వర్జేషన్. ఇది చూడండి, కన్వర్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్, ఐఎమ్ క్లోజింగ్. యా, గో sell the oil. Go sell the oil. Go sell the oil and pay the debt. Prithvi, go sell the oil and pay the debt. And pay the debt. Sell the oil అంటే ఆయిల్ని ఏం చేసింది ఆమె? కన్వర్ట్ చేసింది. ఇంటూ వాట్? మెటీరియల్, మనకు కావాల్సిన కరెన్సీలోకి మార్చేసింది. ఎంతమంది తెలుసు ఫారెన్ కరెన్సీస్, ఇలా ఫారెన్ ఎక్స్చేంజ్ మామూలుగా ఏం చేస్తారు, ఏమంటారు వాటిని? ఫారెన్ కరెన్సీని మనకి కన్వర్ట్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి మనం యూఎస్ పోవాలంటే మన డబ్బుని యూఎస్ కరెన్సీలోకి, డాలర్లోకి మార్చుకోవాలి. ఒకవేళ డాలర్లో నుంచి మన ఇండియాకి మార్చుకోవాలంటే మార్చుకోవాలి, ఎక్స్చేంజ్ చేయడం. సో ఆమె ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసిందో చూద్దాం. ఫస్ట్ ఆమె అప్పుల వాడు వచ్చాడని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. సేవకుడు ఒక మాట ఇచ్చాడు, నీ దగ్గర ఉన్నదాన్ని నీవు ముందు డిస్ట్రిబ్యూట్ చేయి, ఎంటీ ప్లేసెస్ నింపు. అది నింపిన తర్వాత అగైన్ మళ్ళీ వచ్చింది ఆ స్త్రీ. మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, గో అండ్ సెల్ ద ఆయిల్.
ఇప్పుడు ఏం చేయండి, ఆ ఆయిల్ని నువ్వు కన్వర్ట్ చేయి. కన్వర్షన్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఒకసారి వెళ్ళాం, మనం ఫారెన్ కరెన్సీ మార్చడానికి. మనము కన్వర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కన్వర్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇస్తే ఇందులో ఉన్న అదే వాల్యూ, అవతల ఉన్న అదే వాల్యూ. కాకపోతే మనకి యూజ్ఫుల్గా, అంటే మనకి అవసరానికి తగ్గట్టుగా మనకు ఉపయోగపడే విధం యొక్క రూపంలోకి మనం మారుస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అదే విశ్వాసం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కన్వర్ట్ ఇట్. కన్వర్షన్ ఇట్స్ నాట్ బిగ్ థింగ్. కన్వర్ట్ చేయడం ఇట్స్ నాట్ బిగ్ థింగ్. నీకు వంట వండడం వచ్చు కాబట్టి బెండకాయలు దొరికినాయి కదా అని మొత్తం ఒకసారి పొయ్యిలో వేయలేము కదా, అదే స్టవ్ మీద కట్ చేసి దాన్ని ఒక ప్రాసెస్లోకి తీసుకొచ్చి అన్నీ చేస్తాము. అప్పుడు ఆయిల్ వేసి ఇంకా ఇది మీకు అన్నీ తెలిసినవేమని. నా స్టోర్ హౌస్ ఒకసారి మళ్ళీ చూద్దాం ఆ మాట. Go and sell the oil and pay the debt. Now you pay something, you feed something. అయితే ఈ కన్వర్ట్ చేసేటప్పుడు మీలో చాలామందికి తెలుసు, కన్వర్ట్ చేసేటప్పుడు ఆ కన్వర్షన్ ఫీజు ఇస్తాం మనం. ఎంత ఇస్తాం మామూలుగా? వాళ్ళు ఎంత తీసుకుంటారంటే డాలర్కి మన దగ్గర ఎంత తీసుకున్నారు వాళ్ళు? చాలా మొత్తం 600 ఏమో పోయినాయి. మొత్తం 60,000కి 600 ఏమో 400 అంత తీసుకున్నారు అంతే. ఎక్స్చేంజ్ ఫీజు, రైట్. మార్చినందుకు వాళ్ళకి మనం ఫీజు చెల్లించాలి. ఫారెన్ కరెన్సీలోకి మనం మార్చుకున్న ఫారెన్ కరెన్సీని మనకి మన కరెన్సీలోకి మార్చుకున్నప్పుడు వాళ్ళకి ఛార్జెస్ పే చేయాలి. ఎందుకంటే అది చేసినందుకు వాళ్ళు ఫీడ్ అవుతారు. అట్ ద సేమ్ టైం అది చేస్తేనే, అది ఇస్తేనే వాళ్ళు ఎక్స్చేంజ్లోకి మారుస్తారు. అది చేయకపోతే మార్చరు. కాబట్టి గో అండ్ పే ద డెట్ అంటే ఆమె పే చేసింది వాళ్ళకి ఏదైతే, అంటే దీని అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే ఈ స్పిరిట్కి ఫీడింగ్ అనేది నీవు ఛార్జెస్ పే చేయకపోతే నీది మిగిలినది కూడా ఇది తినేస్తుంది అని అర్థం. ఓకే 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 నో ప్రాబ్లం. సో యూ గో అండ్ పే ద డెట్ అంటే యూ ఫీడ్ దట్. దాని ఛార్జ్ దానికి ఇచ్చేసేయి, పంపించేసేయి. రిమైనింగ్ ఏది ఉంటుందో ఈ అమౌంట్, ఈ డబ్బుని నౌ యూ డూ బిజినెస్. దీనితో యు డూ సంథింగ్. కాబట్టి ఈ స్పిరిట్ అనేది ఎక్కడ ఆగిపోయిందంటే ఈమె మళ్ళీ ఆ స్పిరిట్ దగ్గరికి వెళ్ళకుండా, అప్పుల దగ్గరికి వెళ్ళకోకుండా మిగిలినదే ఈమెని ఆపేసింది. ఆమెలో ఆ స్పిరిట్ యొక్క నేచర్ని తీసేసింది. యు మస్ట్ అండర్స్టాండ్ దట్. సో ఇక్కడ ఫైనల్గా మిరకల్ ఏం చేస్తుందంటే అప్పుల వాని స్పిరిట్ని ఆపడం అంటే మనం మళ్ళీ అప్పుల దగ్గరికి అప్పు చేయకోకుండా మనల్ని దేవుడు బ్లెస్ చేస్తున్నాడని ష్యూర్ సైన్. అది హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కూడా. దట్స్ ష్యూర్ సైన్. ఎందుకంటే యూ కెనాట్ స్టాప్ ద స్పిరిట్, బట్ యూ కెన్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫర్ నాట్ టు గో ఫర్ అనదర్. ఇంకొకసారి లేదు, ఇంకొక కొంచెం కోసం మళ్ళీ పోవడానికి ఇది ఛాన్స్ ఇవ్వదు. సో హీస్ ఫీడింగ్ అంటే ఫైనల్గా ఈ స్పిరిట్ యొక్క నేచర్ ఏంటంటే ఇది నీ దగ్గర లేనప్పుడు అది లాగేసుకుంటాడు, దాని దగ్గరికి తీసుకొస్తారు. అది రాదు మన ఇంటికి, మనమే దాని దగ్గరికి పోతాం. దాని దగ్గరికి పోవద్దంటే స్టోర్ హౌసెస్ నిండాలి. నౌ వీఆర్ కన్వర్టింగ్ దిస్ అనాయింటింగ్. కమ్ బ్యాక్ టు Deuteronomy chapter 28 verse 1 to 13. We'll see again. ఈ లాక్డౌన్ తర్వాత మనం ఏ ఎక్కడైతే ఏ స్క్రిప్చర్ అయితే స్టార్ట్ చేసామో అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ స్క్రిప్చర్. నౌ యూ విల్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్. దీని వెనుకున్న ఈ దురాత్మను మీరు గ్రహిస్తారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాము కొన్ని విషయాలు. మొదటి 2 విషయాలు నేను చదువుతాను, 2 వచనాలు మరియు 12, 13 వచనాలు కూడా చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 12వ వచనం, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకి కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకి వాటిని పూజింపకి ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. లెట్ us see verse 1 and 2 and then 12. Yeah. Deuteronomy chapter 28 verse 1. And it shall come to pass, if thou shalt hearken diligently unto the voice of the Lord thy God, to observe and to do all his commandments, which I commanded thee this day, that the Lord thy God will set thee on high above all nations of the earth. Verse 2. And all these blessings shall come upon thee and overtake thee, if thou shalt hearken unto the voice of the Lord thy God. Verse 12. The Lord shall open unto thee his good treasure, the heaven, to give the rain unto thy land in his season, and to bless all the work of thine hand. And thou shalt lend unto many nations, and thou shalt not borrow. Verse 13. Yeah. And the Lord shall make thee the head and not the tail, and thou shalt be above only, and thou shalt not be beneath, if that thou hearken unto the commandments of the Lord thy God, which I command thee this day to observe and to do them. All right. Now look at this. It's very important. మరి ఈ అప్పులనే స్పిరిట్కి దీనికి ఏంది సంబంధం? లెట్స్ సీ వర్స్ 1, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆ మాట చూద్దాం ఒకసారి, ఇంగ్లీష్లో బాగా రాశారు. And it shall come to pass, if thou shalt hearken diligently unto the voice of the Lord thy God, unto the voice of God, to observe and to do, 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 observe శ్రద్ధగా విని అబ్జర్వ్ చేసి దాన్ని చేయాలి, కన్వర్ట్ చేయాలి, వాయిస్ని కన్వర్ట్ చేయాలి, మనం వింటున్న స్వరమును కన్వర్ట్ చేయాలి. అక్కడ స్త్రీ ఏం చేసిందంటే ఆయన సేవకుడు యొక్క వాయిస్ని విని దాన్ని మెటీరియల్లోకి, మనీలోకి కన్వర్ట్ చేసింది. ద కన్వర్టింగ్ ద వాయిస్. ఈ వాయిసే దేవుని యొక్క స్పిరిట్, గాడ్ స్పిరిట్. దేవుని యొక్క మాట, వాయిస్, ఇట్స్ స్పిరిట్. ఆ స్పిరిట్ ఇట్స్ డీలింగ్ విత్ మెటీరియల్ వరల్డ్. భౌతిక సంబంధమైన ప్రపంచంలోనే ప్రతి వస్తువును కంట్రోల్ చేస్తుంది. సో ఈ వస్తువుల వెనక ఉన్న స్పిరిట్ కంటే
వీటిని కంట్రోల్ చేస్తున్న ఒక స్పిరిట్ ఉంది. దట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దాన్ని కన్వర్ట్ చేయాలి, దాన్ని మెటీరియల్లోకి మార్చాలి. ఇది ఎలా సాధ్యం? వెరీ సింపుల్, వెరీ ఈజీ, నథింగ్ టు వరీ అబౌట్ దాట్. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరత లేదు. లెట్ us see that, please. If thou shalt hearken diligently unto the voice of the Lord thy God, to observe and to do all his commandments, which I command thee this day, that the Lord thy God will set thee on high above all nations of the earth. Will set thee above all, will set thee above all nations. అంటే ఈ నేషన్స్ అనేవి జనములు, పీపుల్, స్టేట్స్, కంట్రీస్, ఎట్ ద సేమ్ టైం మెటీరియలిస్టిక్ వరల్డ్. ఇక్కడ చూసిన మీరు ఈ బ్లెస్సింగ్స్లో 13-14 ఉన్నాయి. ఇందులో ఉన్న బ్లెస్సింగ్స్లో ఏ ఒక్కటి కూడా స్పిరిచువల్ మెటీరియల్ అయితే కాదు, స్పిరిచువల్ కంటెంట్ అయితే కాదు. దీంట్లో మిగిలింది ఏంటంటే మీరు పొలంలో దీవించబడతారు. అది ఈ భూ సంబంధమైనది, మెటీరియల్ సంబంధమైనది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 12th verse, 12వ వచనానికి వచ్చేవారికి దాని యొక్క స్పిరిట్ గురించి చెప్తున్నాను. కంప్లీట్ చేయండి 12th verse. Yeah. The Lord shall open unto thee his good treasure. Look at this. ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడ నుంచి మీరు కిందికి వెళ్ళి చదవండి. నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది, నీవు పొలంలో ఆశీర్వదించబడతావు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. ఆ మాటకు అర్థం ఏంటంటే నీవు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అందరూ చూస్తారు. అది మన ఇంట్లోకేమో మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతాం, ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడతాం. బేసిక్గా మన ఇంట్లో ఏముండవు మీకు తెలుసు, ఒక గిన్నె, చెంబు, తప్పేలా తప్పితే ఏముండవు. దాని అర్థం ఏంటంటే నీవు లోపలికి వచ్చినప్పుడు, వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు, దేవుని మందిరం నుంచి వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావు అని అర్థము. హల్లెలూయా. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సండే సర్వీస్. చర్చ్ అనేది దట్స్ హౌ గాడ్ డిజైన్డ్ ఇట్. మెటీరియల్ అది. ఇప్పుడు చూడండి, ఇది మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. ఈ గ్యాదరింగ్ అనేది ఇది ఫిజికల్కి సంబంధించింది. మనం ఎప్పుడైతే ఇక్కడ లోపలికి వస్తామో మనం బ్లెస్ అవుతాం, ఎప్పుడైతే బయటికి వెళ్తామో అగైన్ బ్లెస్ అవుతాం. నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. మరి ఆశీర్వాదాన్ని మెటీరియల్గా మనం ఎందుకు చూస్తాం? మీరు ఆశీర్వాదాన్ని ఎలా కొలుస్తారు? ఇంత డబ్బని, ఇంత కార్ అని, ఇంత ఇల్లు అని, ఇంత ఆస్తి అని, ఇంత ఇల్లు అని, ఇంత ప్రాపర్టీ అని, ఇంత ల్యాండ్స్ అని, ఇన్ని చెట్లని, ఇన్ని పుట్టలని మనము మెటీరియల్లోకి మారుస్తాం. అందుకే దేవుడు 12వ వచనం నుండి స్టోరీ మార్చారు. టు అండర్స్టాండ్. నౌ 12th verse, very very important. Come on, read it. The Lord shall open unto thee his good treasure. The Lord shall open unto thee his good treasure. There is a bad treasure. Okay, evil treasure కూడా ఉంది, దాన్ని ఎప్పుడైనా చూద్దాం. బట్ గుడ్ ట్రెజర్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు గాడ్, దేవునికి సంబంధించిన ఒక గుడ్ ట్రెజర్ ఉంది. అది నేను ఓపెన్ చేస్తాను. ఎక్కడైనా దొరుకుతుంది అది భూమి మీద? వీ కెనాట్ ఫైండ్ ఇట్. దాన్ని మనం దొరికించుకోలేము, అది మనకి దొరకదు కూడా. బట్ లెట్స్ సీ. The Lord shall open unto thee his good treasure, the heaven, to give the rain unto thy land in his season, and to bless all the work of thine hand. And bless all the work of thine hand. Very important, take note of that. And I will bless that, the works of thy hand, your hand. నీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తాను. 2వ వచనం చదవండి ఒకసారి. verse 2 ప్లీజ్, సేమ్ చాప్టర్ verse 2.
And all these blessings shall come upon thee and overtake thee. అంటే ఈ బ్లెస్సింగ్స్ అనేవి దేవుడు 12th verseలో రిలీజ్ చేస్తున్నారు. ఆయన హెవెన్ ఓపెన్ చేసి గుడ్ ట్రెజర్స్లో నుండి ఇస్తున్నప్పుడు ఆయన రిఫర్ చేస్తున్నటువంటి మెటీరియల్ సైడ్ ఒకే ఒక్క కంటెంట్ లేదంటే ఒక థింగ్ ఏదైనా ఉందంటే అది నీ హ్యాండ్. ఓకే, వర్క్ ఆఫ్ దై హ్యాండ్స్. దో మన బ్రెయిన్ ఆలోచిస్తుంది, బట్ వర్క్ ఆఫ్ దై హ్యాండ్స్. హ్యాండ్స్ అంటే బేసిక్గా అందరికీ తెలిసిన విషయం. స్పిరిచువల్ సైడ్ చెప్తున్నా. హ్యాండ్స్ అంటే మనకి కనబడుతున్న ఈ రెండు చేతులు మన హ్యాండ్స్, భౌతిక సంబంధమైన హ్యాండ్స్. బట్ వర్క్ ఆఫ్ దై హ్యాండ్స్, వర్కింగ్ విత్ హ్యాండ్స్. ఈ చేతులతో పని చేయాలి. ఈ చేతులతో పని చేయాలంటే ఈవెన్ మీరు చూడండి, ఎంత పెద్ద మెషిన్ అయినా ఈ చేతులతోటే మనము, ఎంత పెద్ద కార్ అయినా, ట్రక్ అయినా, షిప్ అయినా, ఇంకా మరి ఏదైనా హ్యాండ్స్ లేకుండా మనం ఏమీ చేయలేము. బట్ బేసిక్గా చూస్తే ఈ హ్యాండ్సే అన్ని పనులు చేయలేవు, ఎందుకంటే కాళ్ళతో నడవాల్సి వస్తుంది. సో ది వర్క్ ఆఫ్ దై హ్యాండ్స్. దేవుడు హ్యాండ్స్ అనే పదం ఎందుకు వాడాడు? మళ్ళీ చూద్దాం ఆ వచనం. అగైన్ ప్లీజ్ రీడ్ ఇట్, వీఆర్ క్లోజింగ్. సేమ్ scripture verse 12. The Lord shall open unto thee his good treasure. His good treasure. The heaven to give the rain unto thy land in his season, and to bless all the work of thine hand. చూడండి, మీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తాను. చేతి పనులను అంటే మీరు ఏదైనా చేయడానికి తీసుకునే నిర్ణయము అని అర్థము. దట్స్ ద హ్యాండ్. మన ఆలోచన మనం తీసుకునే ప్రతి ఆలోచన మనం ఏమంటాం? మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు బ్రదర్ అని అంటారు. ఏ చేయి పెట్టి తీసినావు చెప్పు నిర్ణయాన్ని. చెప్పండి, మీరు మీ డెసిషన్ ఏంటి? ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకున్నారు అంటాం. లెఫ్ట్ హ్యాండ్ తోటే రైట్ హ్యాండ్ తోటే తీసుకుంది నిర్ణయం చెప్పాలి. డెసిషన్ మేకింగ్ ద స్పిరిచువల్ హ్యాండ్కున్న నేచర్ అది. ఓకే, సో ఆ డెసిషన్ మేకింగ్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈవెన్ అవర్ థాట్, మన ఆలోచనని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆ ఆలోచన ఎప్పుడైతే సఫలమవుతుందో, ప్రాస్పర్ అవుతుందో, ఇమీడియట్గా నీవు దాన్ని మెటీరియల్లోకి, ఆ నూనె, యాక్చువల్గా ఆ నూనె ఎందుకు మల్టిప్లై అయింది? ఆమె నిర్ణయం తీసుకున్నది. యాక్చువల్గా ఆ నూనె ఎందుకు అమ్ముడిపోయింది? అమ్మాలని నిర్ణయం తీసుకున్నది. సో ఆ హ్యాండ్స్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కంటిన్యూషన్. నౌ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్. And to bless all the work of thine hand, and thou shalt lend unto many nations, and thou shalt not borrow. Look at this. అసలు ఆ స్త్రీ జీవితంలో ఈ స్పిరిట్ ఎలా ఆగింది? నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదావు కానీ అప్పు తీసుకున్నావు. అసలు ఈ స్పిరిట్ ఎలా మొదలైందంటే విత్ వాయిస్ వర్డ్. మీరు ఫస్ట్ అప్పులో అని దగ్గరికి పోయామంటారు, ఒక 100 రూపాయలు చూపించి అంటావా, ఒక 10,000 రూపాయలు చూపించి ఇట్లా అంటాం. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ కన్వర్జేషన్? మైండ్, థాట్. ఆ థాట్ ఏంటంటే ఒక 10 లక్షలు అప్పు తీసుకోవాలి, ఒక 5 లక్షలు అప్పు తీసుకోవాలి, ఒక 2 లక్షలు అప్పు తీసుకోవాలి, ఒక 50,000 అప్పు తీసుకోవాలి అని నీకు థాట్ పుడతాది. అది నీ హ్యాండ్. అది అందుకని ఇక్కడ ఏమంటారు, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదావు కానీ అప్పు పుచ్చుకొనవు. బేసిక్గా ఈ యొక్క సేవకుడి జీవితంలో ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆయన అప్పుల వాని స్పిరిట్ని ఎలా ఆపాడు అంటే, అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చదవాలి. చెప్పండి మళ్ళీ ఒకసారి, అందరు చదవండి. నీవు అనేక జనములకు, యు లెండ్ అన్టు మెనీ నేషన్స్, thou shall not borrow అంటే తీసుకోవు కానీ ఇస్తావు.
లుక్ ఎట్ దిస్, తీసుకో కానీ ఇస్తావు. వాట్ ఈస్ దట్? దట్స్ స్పిరిట్. అంటే ఆ సేవకుడికి ఆమెకి ఏం చెప్పాడంటే, నీవు ఏదైతే మెటీరియల్ని మారుస్తుంటావో ఇమ్మీడియట్గా ఆ స్పిరిట్ని వెనక్కి ఇచ్చేస్తావు అని అర్థము. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దెర్ ఈజ్ స్పిరిట్ హిడెన్ ఇన్ దట్ ఆయిల్. ఆ ఆయిల్లో స్పిరిట్ ఉంది. నెక్స్ట్ వీక్ నేను దాన్ని కంటిన్యూ చేసి హౌ టు ట్రాన్స్ఫర్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్ని బయటికి పంపించడం ఎట్లా. So the next week the Lord told me, anoint their hands, which means your project plans, your visions, your dreams. పేపర్ వర్క్ ఎప్పుడు పెడతాం సార్? ఆఫ్టర్ థింకింగ్. రాసేది ఎప్పుడు మనం? సో నెక్స్ట్ వీక్ ఇక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ద లార్డ్ ఈజ్ అబౌట్ టు బ్లెస్ with his good treasure. So we are sending out, we are giving out the spirit. ఈ స్పిరిట్ని బయటికి పంపిస్తున్నాం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అగైన్, లెండింగ్. Thou shalt lend unto many nations. Thou shalt lend unto many nations. Nations అంటే కంట్రీస్. నేషన్స్ అంటే ఒక జనరేషన్. నేషన్స్ అంటే జనములు. మళ్ళీ చూద్దాం అన్నమాట. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు. అంటే నీవు ఎప్పుడైతే అప్పు ఇవ్వడం అనేది మీరు డబ్బు రూపంలో చూడొద్దు దయచేసి, ప్లీజ్. అప్పు ఇవ్వడం అనే దాంట్లో మాట అనేది రాసుకుంటారు, అగ్రిమెంట్. ఎంతమంది తెలుసు ఈ మాట? అందరికీ తెలుసు. అగ్రిమెంట్ లేకుండా డబ్బులు ఇస్తారు ఎవరైనా? ఎవరు ఇవ్వరు. అగ్రిమెంట్ సైన్, నేను రెస్పాన్సిబిలిటీ అని ఇస్తున్నాం. సో ఈ స్పిరిట్ నీకు నాకు మధ్యలో స్పిరిట్ అనేది మిగిలిపోతుంది. నీవు నాకు డబ్బు ఇవ్వనంతకాలం ఈ స్పిరిట్ నీ వెనక పడుతూనే ఉంటుంది. అందుకని అప్పులవాడు అప్పిచ్చినోడు ఎక్కడో ఉంటాడు, కానీ ఇక్కడ మన బెడ్ మీద స్లీపింగ్ సరిగా ఉండదు. బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ స్పిరిట్. దాన్ని బయటికి పంపే ప్రక్రియ ఇక్కడ చెప్తున్నాడు. మీరు కావాలంటే ఇదే అధ్యాయం ఇంటికి వెళ్ళి జస్ట్ 14 వచనం చదవండి, మొత్తం మెటీరియల్ బ్లెస్సింగ్ ఉన్నది. బట్ వన్స్ 12th చాప్టర్ రాగానే హీ స్టార్టెడ్, నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు తీసుకో. ఇన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత నువ్వు పొలంలో దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నీ యొక్క పిండి. ఆ టాపిక్ కూడా మర్చిపోతావు. 5వ వచనం ఒకసారి చదవండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. 5వ వచనం వర్స్ 5. Blessed shall be thy basket. Blessed shall be thy baskets. Very important. Baskets ante there is huge difference between baskets and storehouses. No, read it. We are dealing with the spirit. Come on. Blessed shall thy basket and thy store. You see, two things. Storehouse, మిగిలిన దాంతో నువ్వు బ్రతుకుతావు అని ఆ స్త్రీకి చెప్పాడా లేదా? ఆమెకేమని చెప్పాడు? మిగిలిన దాంతో నువ్వు అమ్మ నువ్వు వెళ్ళి ఈ నూనె అమ్ముకున్న తర్వాత నువ్వు ఒక పని చేయి, ఈ మిగిలిన దాంతో బ్రతుకు. ఆ మాట చెప్పకపోయి ఉంటే యు గో అండ్ సెల్ ద ఆయిల్ అండ్ మిగిలిన దాంతో లెఫ్ట్ ఓవర్తో నీవు బ్రతుకు అనే ఆ పదము కనుక రెస్ట్ ఆఫ్ దాని ఇది most of the church people, believers, they do not know. దేవుడికి 10%, 20%, 30% ఇచ్చిన తర్వాత మిగిలిన దాని మీద బ్లెస్సింగ్ అనేది ప్రొనౌన్స్ చేయకపోతే ఈ స్పిరిట్ యాక్సెస్లో ఉంటుంది. బ్రదర్, యూ నీడ్ బ్లెస్సింగ్ బ్రదర్. నాట్ సి మనకి ఇచ్చిన దాని మీద ఆల్రెడీ పాస్టర్ ప్రేయర్ చేసి ఉంటాడు. బేసిక్గా చర్చ్ మెంబర్స్కి ఉండాల్సిన నాలెడ్జ్ నాకు దాని మీద కాదు బ్లెస్సింగ్. ఐ వాంట్ టు లివ్ బేస్డ్ ఆన్ వాట్ లెఫ్ట్ ఓవర్, నాట్ వాట్ ఐ హ్యావ్ గివెన్. నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు పుచ్చుకోను. అంటే పుచ్చుకునేది ఎక్కడ? మిగిలిన దాంట్లో మళ్ళీ దానికి పాలు పంపులు లేవని అర్థము. జీసస్, యు సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్స్, అందుకనే దీని మీద బ్లెస్సింగ్ అనేది ఎవ్వరు కూడా ప్రొనౌన్స్ చేయమని ఒక్కరు అడగరు. వాళ్ళకి ఇచ్చిందని బ్రదర్ ఆఫరింగ్ కావాలి, కొంచెం ప్రేయర్ చేయండి,
ఈ స్క్రిప్చర్ గుర్తొచ్చినప్పుడల్లా నాకు విచిత్రం అనిపిస్తుంటుంది. బేసిక్గా దేవుడు ఒక మాట చెప్పాడు, ఏందయ్యా సన్నాయి వాళ్ళు ఏమంటారు, బ్రదర్ ఈ ఆఫరింగ్ ప్రేయర్ చేయండి, నువ్వు ఇచ్చింది నీది అది నీది కాదు కదా, బ్లెస్సింగ్ అది నీది కాదు కదా, ఇచ్చిన తర్వాత ఎవరిది, దేవుడిది అది. కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్ అగైన్? Blessed shall thy basket and thy store. Blessed shall be thy basket. Thy baskets. Basket is which we are spending every day. డైనింగ్ టేబుల్ మీద మనం పెడతాం కదా, రెగ్యులర్గా నీవు వాడుకునే డబ్బు అది, రెగ్యులర్గా నీవు ఖర్చు పెట్టే, మంత్లీ ఖర్చు పెట్టేది బాస్కెట్ అంటారు. బట్ మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో దట్ స్టోర్ హౌస్, దట్ బ్యాంక్ బ్యాలెన్స్. యాక్చువల్గా యూ నీడ్ ఏ లైఫ్, లేదంటే ఒక స్పిరిట్ రిమైనింగ్ దాని మీద ప్రవచించాలి. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు ఇచ్చేదవు కానీ అప్పు ఇచ్చేదవు కానీ అప్పు పుచ్చుకున్నావు. అంటే మన దగ్గర ఉన్నది అయిపోతేనే అప్పు పుచ్చుకుంటాం. మనం ఇవ్వడం అనేది మన హ్యాండ్స్లో ఉన్నది. మనం ఇవ్వడం ఎంత ఇస్తాము, మనం మిగిలించుకొని ఇస్తాము. యాక్చువల్గా దేవుడికి ఇచ్చిన, ఇంకొకరు సహాయం చేసిన, మిగిలిన దాన్ని పక్కకి పెట్టి అప్పు ఇస్తావు. యాక్చువల్గా దేవుడు ఒక మాట అన్నాడు సామెతలు మీరు చూస్తే, నీవు ఈ బీదవాళ్ళకి పేదవాళ్ళకి నీవు ఇది చేస్తే యెహోవాకి అప్పిచ్చువాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. గివింగ్ టు ద పోర్, గివింగ్ టు ద పోర్, గివింగ్ టు గాడ్, ఇట్స్ ఎ షూర్ సైన్ దట్ యు ఆర్ సెండింగ్ అవుట్ ద స్పిరిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఓవర్. మిగిలిన దాంట్లో నుండి ఆ స్పిరిట్ని బయటికి నెట్టడం, నో బడీ నోస్ దాట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. నువ్వు మిగిలిన దాంతో బతకాలి అంటే యు నీడ్ ఎ వర్డ్ ఫ్రమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. నువ్వు ఇచ్చిన దాని గురించి కాదు. బేసిక్గా నేను ఇచ్చిన దాని గురించి ప్రార్థన చేస్తా అనుకుంటున్నారా? ఐ నెవర్ డూ దాట్. బేసిక్గా ప్రిజర్వేషన్, ప్రొటెక్షన్ అనే ఒక ఫాదర్ ఏం చేస్తాడంటే మిగిలిన దానితో చేస్తాడు. యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ లివ్ విత్ ద రిమైనింగ్ వన్. మిగిలిన దానితో ఆ స్త్రీకి ఒక మాట చెప్పాడు, నీ వెళ్ళి దీనితో బ్రతుకు అంటే ఆ స్పిరిట్ బయటికి వచ్చేసి నువ్వు అనేక జనములకు, నేషన్స్కి అప్పిస్తావు. దాని అర్థం ఇంకొక డీప్ రెవల్యూషన్ ఏంటంటే, నీవు ఇంకొకరికి ఆలోచన ఇస్తే, ఇంకొకరు ప్రాస్పర్ అవడానికి ఎప్పుడైతే నీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేస్తావో, ఇమ్మీడియట్గా నీ అప్పులనే స్పిరిట్ని ఆ వర్డ్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. బై సాల్వింగ్ యువర్ ప్రాబ్లం ఐ సెంట్ అవుట్ మై స్పిరిట్. బయటికి పంపించేసాను ఆ స్పిరిట్. యు సీ, ఇన్ని మెటీరియల్ బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత అనేక జనములకు నీవు అప్పిస్తావు, నేషన్స్కి నీ నాలెడ్జ్ని షేర్ చేస్తావు. ఈరోజు ప్రతి ఒక్కరు నాలెడ్జ్ని అమ్ముకుంటలే. మీరు వాడుతున్న ప్రతి ఒక్క వస్తువులో కూడా స్పిరిట్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఐ విల్ కమ్ అండ్ టెల్ యూ. ప్రతి వస్తువు, మీరు తినే వంకాయలలో, బెండకాయలలో, ప్రతి దాంట్లో స్పిరిట్ ఉంటుంది. గో అండ్ లివ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ వన్. మిగిలిపోయిన దాంతో తిని బ్రతుకో. బ్లెస్సింగ్ అనేది మనం ఇచ్చే దాంట్లో ఉండదు, ఇచ్చిన దాంట్లో ఉండదు. బ్లెస్సింగ్ అనేది రిమైనింగ్ దాంట్లో ఉంటుంది. దాన్ని తిరిగి కదా నువ్వు బ్రతకాల్సింది. కమ్ ఆన్, రీడ్ ఇట్. ఐమ్ క్లోజింగ్. Blessed shall thy basket and thy store. Blessed. మళ్ళీ చదువుతారా? రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. నీ గంపయు పిండి పిసుకు. పిండిని ఎక్కడ పిసుకుతాం మనం? చెప్పాలి. ఇంగ్లీష్లో చూద్దాం.
Blessed shall be thy basket. బ్లెస్డ్ షల్ బి దై బాస్కెట్. బుట్టలో అయితే మనమైతే పిండి పిసుకం. పిసికిన దాన్ని అనగా రొట్టె చేసిన తర్వాత ప్లేట్లో వేయడం అని అర్థం. రొట్టె చేయకముందు ఇది ఎక్కడ ఉన్నది? కబోర్డ్లో ఉన్నది. యాక్చువల్గా ఈ నూనె ఎక్కడ మల్టిప్లై అయిందంటే బాస్కెట్లోకి వచ్చినాక మల్టిప్లై అవ్వలే. ఆమె పిండి ఎక్కడ పిసికిందంటే ఆ ఉన్న నూనె ఏదైతే సీసాలో లేదంటే ఆ ఫ్లాస్క్లో ఉన్నదో ఆ నూనె అందులో మల్టిప్లై అయింది. అంటే మిగిలిన దాన్ని దేవుడు బ్లెస్ చేయకపోతే ఇచ్చిన దాంట్లో స్పిరిట్ పోదు. యు మస్ట్ అండర్స్టాండ్ దట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందుకనే ఇంకొక స్త్రీ అదే ఏలియా దగ్గర ఆ స్పిరిట్ ఆమె ఏమంటుందంటే, అయ్యా నా దగ్గర ఒక చిన్న 2-3 అప్పాలు అయితే అంతకన్నా ఎక్కువ అవ్వవు, నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటాను. నో 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 నో, నువ్వు అది తింటే చచ్చిపోతావు, కానీ అది నాకు ఇస్తే ఐ కెన్ డైజెస్ట్ దట్ స్పిరిట్ అండ్ యూ కెన్ లివ్ విత్ ద రిమైనింగ్. జీసస్, you must hand over the spirit. Next week I'm coming, next week I'm coming, next week I'm coming. I will tell you the storehouse spirit. That is why diseases will rise up. బేసిక్గా ఈ బాడీకి ఉన్న డిసీజ్ వేరు, మనం తెచ్చుకున్న స్పిరిట్స్ వేరు. వాటి గురించి నేను నెక్స్ట్ వీక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ క్లోజింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ బ్రదర్ రీడ్ ఇట్ ద వర్స్ 5. Verse 5 from NLT. Yeah, please. Thank you. Your baskets and bread pots are the kneading bowls. Yeah. So the storehouse పిండి పిసుకుతారు. యాక్చువల్గా మీరు బ్యాంకులో ఎందుకు పెడతారండి డబ్బులు? ఎల్ఐసీలలో ఎందుకు పెడతారు? వాళ్ళు పిసుకుతారు కాబట్టి. అరే అరే ఉన్న మాట అనండి. వాళ్ళు పిసికితే ఎంత అవుతుంది? పొడిగా ఉన్న పిండి రొట్టెలాగా మారుతుంది. అప్పుడు నువ్వు తినడానికి ఈజీ అవుతుంది. మజ్జిగ చిలకడం. ఎస్, యా, చల్లి ఇట్లా మా పల్లెటూర్లలో ఇలా మజ్జిగ చిలుకుతూ ఉంటారు. పల్లెటూర్లలో మీరు చూస్తే ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఏమన్నా ఉన్నాయేమో, మేబీ తెలియదు. వాళ్ళు కుండలలో పోసేసి పెరుగు పోస్తారు. పెరుగు పోసి ఒక చిలక ఉంటుంది, అది చిల్లు చేసేది తెలుసుగా బాబ్జీ. అది పెట్టి దానికి ఒక తాడు ఉంటుంది, వెనకాల ఒక ఉంటుంది. మా ఇంట్లో ఉన్నాయి, మా నాయనమ్మ చేస్తుంది, అందుకని వీ నో దట్. ఇప్పటికీ ఉన్నాయి మా ఇంట్లో. అవి ఇలా అలా చిలికి 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 వెన్న వస్తే ఆ వెన్న తీసి పక్కకు పెట్టి ఆ తర్వాత ఉట్టి మీద పెట్టి దాన్ని తీసుకుపోయి మళ్ళీ పొయ్యి మీద పెట్టి దాన్ని మరిగిస్తే అప్పుడు నెయ్యి అవుతుంది. స్టోర్ హౌస్ అంటే ఆల్మోస్ట్ దాచుకోవడమే కదా, ఆల్మోస్ట్ దాచుకున్న దాంట్లో. ఇప్పుడు అది ఇంగ్లీష్లో చూడండి, మళ్ళీ తెలుగులో కూడా ఉన్నది కానీ ఇంగ్లీష్లో చూద్దాం. మనకి రెగ్యులర్ వాడే బ్రదర్ బ్లెస్ అవ్వలేదు అంటావు కదా, ఆ పదాని కోసం ఈ స్పిరిట్ని వాడుతున్నాం. కమాన్, వర్స్ 5. Blessed shall be your basket. బ్లెస్డ్, దెర్ ఈజ్ ఎ నేమ్, లేదంటే ఒక పేరు, ఒక పదం వాడారు, బ్లెస్డ్. బ్లెస్డ్ బ్లెస్డ్ నేను బ్లెస్ చేస్తాను. బ్లెస్డ్ విచ్ ఈస్ ఇన్ యువర్ బాస్కెట్. నీ బాస్కెట్లో ఉన్నది బ్లెస్డే. Blessed shall be your basket and your store or kneading bowl. చూడండి, అండ్ మరియు రిమైనింగ్ కూడా. సో యూ నీడ్ ఫుల్ కవరింగ్ టు స్టాప్ దట్ స్పిరిట్. ఎందుకంటే ఈ మిగిలిపోయిన బ్యాంకులోని డబ్బులు అయిపోతే మీరు ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు? పోతారు అప్పులోనే అడతారు. ఒక 50,000 1,00,000 అప్పు అడుగుతాం. ఎప్పుడు? మన స్టోర్ హౌస్లో అయిపోతేనే కదా, స్టోర్ హౌస్లో అయిపోతేనే కదా బ్యాంకు దగ్గర పోయి అప్పు అడిగేది, చిట్టివాడి దగ్గర పోయి అడిగేది. ఎందుకు? స్టోర్ హౌస్. దేవుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ బ్లెస్ ద బోత్ ప్లేసెస్. నా మందిరంలో పెట్టింది బ్లెస్ చేస్తాను, మందిరంలో పెట్టినందుకు రిమైనింగ్ కూడా బ్లెస్ చేస్తాను. ఎందుకంటే దీన్ని పెట్టినా కాబట్టి దాంట్లో ఉన్న స్పిరిట్ బయటకు వచ్చేస్తుంది. ఓ జీసస్, దట్స్ ద ఆల్టర్. అందుకని నీవు అనేక జనములకు అప్పు ఇస్తావు అంటే, అప్పు ఇవ్వడము ఏంటో దాని అర్థము, నీ దగ్గర ఉన్న స్పిరిట్ని పంపించేస్తున్నావు అని అర్థము. అందుకే మనం అంత బాదర్ చేస్తుంది. అదేం చేస్తుంది? ఈ యొక్క స్టోర్ హౌస్లో ఎలాగైతే పిండి పిసుకుతామో, పిసికినప్పుడు ఎలా అవుతుందో, యాక్చువల్గా ఈ స్పిరిట్ని మనము అప్పుల స్పిరిట్ని అవతల వాడిపిస్తే వాడిని పిసికి వడ్డీని తీసుకొస్తుంది. అరే రే రే, యూ మస్ట్ అండర్స్టాండ్.
wherever this spirit, it does something. When you send out the spirit, it works for you. ఈ అప్రూవల్ స్పిరిట్ ఎప్పుడైతే నువ్వు బయటికి పంపిస్తావో అప్పుడు వాడి మీద పని చేస్తుంది. అది అప్పుడు అది వడ్డీ తీసుకొస్తుంది. అందుకనే నువ్వు సావుకారు దగ్గర పెట్టినా కనీసం ఏదైనా డబ్బులు వచ్చేటే కానీ ఆ తలాంతులు ఇచ్చినంత అంటాడు వాడు. ఒక్క తలాంతు ఇస్తే నువ్వు అట్లీస్ట్ సావుకారికి ఇచ్చిన అయిపోయేది కదా, ఆ మారివాడి దగ్గర పెట్టిన అయిపోయేది కదా. వాడు ఏదో ఒకటి చేసి దాన్ని పిసికి ఏదో ఒకటి చేసి 2 ముద్దలు ఇచ్చేటోడు కదా. ఐఎమ్ క్లారిఫైయింగ్ వన్స్ అగైన్. ఈ రిమైనింగ్ దాంట్లో ఉన్న స్పిరిట్ బయటికి వెళ్ళాలంటే నీవు అప్పు ఇస్తావు. విచ్ మీన్స్ వెన్ యూ గివ్ ఇట్ టు గాడ్, నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే అది పంపిస్తావో, పిక్చర్ దిస్, ఇమాజిన్ దిస్, దయచేసి ఒక్క మాట అర్థం చేసుకోండి. నువ్వెప్పుడైతే ఈ యొక్క ఆఫరింగ్ ఆల్టర్ మీద పెట్టావో, సేమ్ వే ఒక అప్పుల వాడు నీకు ఒక 10 లక్షలు అప్పు ఇస్తే వడ్డీ ఎలాగైతే ఇస్తావో, దేవుడికి నీవు ఆల్టర్స్ కట్టినప్పుడు దీన్ని 100 ఫోల్డ్స్ ఇక్కడ ఇచ్చిన దానికి 100 ఫోల్డ్స్ నీకు ఇవ్వడమే కాదు, నీ ఇంట్లో మిగిలిపోయిన స్టోర్ హౌస్ పిండి అది పిసుకుతుంది, ఇచ్చినందుకు ఇది పిసికి 2 వడ్డీ కలిపి ఇస్తుంది. 2 డైమెన్షనల్ ఇన్కమ్. చూసి అప్పుల వాడికి ఇస్తే వడ్డీ ఇస్తాడు, మన అసలు కూడా ఇస్తాడు. దేవుడు ఇక్కడ అసలు ఇస్తాడు, నువ్వు ఇచ్చినందుకు దానికి వడ్డీ కూడా ఇస్తాడు. యాక్చువల్గా నువ్వు ఆ స్పిరిట్ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఉండుంటే ఈ స్పిరిట్తో దేవుడు నీకు ఇంకా బానిస పని చేసి దానితో చాకిరీ చేయించి నీకు ఇంకా డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడేమో ఈ పంటకి. యు సీ హౌ టు మ్యానిపులేట్ ద స్పిరిట్, హౌ టు మేక్ దెమ్ ఎ సర్వెంట్. ఆ స్పిరిట్ మన దగ్గర ఎందు అది దేవుని మందిరంలో ఉంటే ఉంటుంది. అది నీవు అప్పు అనేక జనాలకి ఇస్తావు, నేషన్స్కి అప్పిస్తావు, కంట్రీస్కి అప్పిస్తావు. వాట్ డస్ ఇట్ మీన్? యూ గివ్ ఐడియా, యూ గివ్ యువర్ ప్లాన్. నెక్స్ట్ వీక్ ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు మీ పేపర్ల మీద మీ అప్పుల వన్ స్పిరిట్ బయటికి పంపడానికి లిస్ట్ అవుట్ దట్ యువర్ ప్రాజెక్ట్ ప్లాన్స్. నెక్స్ట్ 3 months ఉంది, ఇంకా అంతే 3 months ఉంది. నెక్స్ట్ 3 months ఈ స్పిరిట్స్ని బయటికి వెళ్ళగొట్టడానికి మన ప్రాజెక్ట్ ప్లాన్లు ఏంటి? ఓకే, కంటిన్యూషన్ వర్స్ 12. The Lord shall open unto thee his good treasure, the heaven, to give the rain unto thy land in his season, and to bless all the work of thine hand. And thou shalt lend unto many nations. Thou shalt lend unto many. నువ్వు అప్పు ఇస్తావు. లెండ్ అంటూ మెనీ నేషన్. లెండ్ అంటూ ఇస్తావు, 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 ఇస్తావు. యు గివ్ అవే ద స్పిరిట్, యు గివ్ అవే ద స్పిరిట్, యు విల్ గివ్ అవే ద స్పిరిట్. 2 విషయాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, అందులో 30 రూపాయలు దేవుడికి ఇచ్చాం. దేవుడికి ఇచ్చే ముందు ఇంకొక మాట చెప్తాను. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, పక్కింటి వ్యక్తికి 100 రూపీస్ ఇచ్చాం, వడ్డీ రూపాయి 100కి. 2 నెలలు అయింది, ఎంత ఇవ్వాడు? ఎంత? 2 రూపీస్ ఇవ్వాలి. ఎందుకంటే నా దగ్గర ఉండాల్సిన డబ్బు నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు దాన్ని వాడుకున్నావో ఏం చేసినా సంబంధం లేదు. నువ్వు 2 రూపీస్ కలిపి 12 రూపీస్ నాకు ఇవ్వాలి. ఓకే, అట్ ద సేమ్ టైం ఎంత? 102 మరి చెప్పలేదండి, సైలెంట్గా ఉంటారు. 102 రూపాయలు నాకు ఇచ్చేయాలి. సో నా 100 నాకు ఇచ్చేయి, నా 2 రూపీస్ కూడా నాకు ఇచ్చేసేయి. ఇప్పుడు ఈ స్పిరిట్ పోయింది, ఏం చేసింది? వాళ్ళ ఇంట్లో 2 రూపాయలు జనరేట్ చేసింది. ఓకే, నా అసలు ఈ 100 రూపాయలు మనం ఇవ్వలేదు, మన దగ్గరే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇక్కడే ఉన్నాయి, 1 రూపాయిని జనరేట్ అవుతుందా? ఇంకేమవుతుంది? ఆ 100 రూపాయల్లో అవసరమైతే ఇంకొక 90 రూపాయలు తగ్గుతాయి. లాస్ట్కి 10 రూపాయలు కూడా తగ్గినాయి. ఇప్పుడు ఏమవుతుంది? 0 అయింది. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినాం? మళ్ళీ అప్పుల వన్ దగ్గరికి పోయినాం. యాక్చువల్లీ అప్పుల వన్ దగ్గరికి ఎవరు పంపారు? నీవు ఆ స్పిరిట్ని కనుక బయటికి ఇచ్చుంటే అది 2 రూపాయలు క్రియేట్ చేసేది. అది నువ్వు స్పిరిట్ని బయటికి పంపిలే, నీ దగ్గర ఉంచుకున్నావు కాబట్టి ఆ 2 రూపాయలు కాదు కదా, అసలు రూపాయి కూడా లేకుండా నీ దగ్గర చేసింది. దట్స్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్. ఇది ఎట్లుందంటే బెగ్గర్స్ అందరిని ఇంట్లో పెట్టుకొని పోషించినట్టున్నది. సో గివింగ్ అవే, గివింగ్ ఈజ్ పవర్ఫుల్ కీ మ్యాన్.
గివింగ్ అవే. దాన్ని మన దగ్గర ఉంచుకుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఇంకా మనం దాన్ని తినేస్తాం. దాన్ని తిన్న కొద్దీ ఇంకా మనకు ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగిన కొద్దీ అప్పులలోకి వెళ్ళిపోతాం. అండ్ మనమే దానికి ఫీడింగ్ చేస్తున్నాం. సేమ్ పిక్చర్ని మారుద్దాం. మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు అది దేవుని దగ్గర పెట్టాము. అప్పులు తీసుకున్న వాడికి ఇస్తే వాడు ఎగ్గొట్టవచ్చు, ఇంకో చేయొచ్చు, వాడు చచ్చిపోవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద లార్డ్, మనం ఒక ఆల్టర్ ఒక 30 రూపాయలు కట్టాం. ఇప్పుడు దేవుడు ఆ స్పిరిట్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ స్పిరిట్ అక్కడ రిమైనింగ్ దాని మీద లేదు. ఎందుకంటే ఆమెకు ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి మిగిలిన దాంతో తిని తృప్తి పొంది నీ పిల్లలు నీవు బ్రతకండి 70 రూపాయలతో. ఇప్పుడు ఆ స్పిరిట్ ప్రెజెన్స్ లేదు. ఆ ప్రెజెన్స్ లేకపోవడమే అది బ్లెస్ అయిందని నువ్వు ప్రూవ్ చేస్తున్నావు అని అర్థం. ఎవ్రీ మంత్ ఎంతమందికి అర్థమైంది మాట? టేకింగ్ అవే ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ సబ్జెక్టింగ్ టు గాడ్, దేవుని యొక్క పాదాల కింద దాన్ని పెట్టడం. ఇంతకీ ఇందులో మ్యాన్ ఆఫ్ గాడ్ యొక్క పాత్ర ఏంటంటే, వెన్ హీ సీస్ యువర్ ఆల్టర్ హీ ప్రొనౌన్సెస్ బ్లెస్సింగ్ ఓవర్ ద లెఫ్ట్ ఓవర్. ఎప్పుడైతే ఆల్టర్ని చూస్తారో మ్యాన్ ఆఫ్ గాడ్, వెంటనే రిమైనింగ్ దాని మీద బ్లెస్ చేయడమే. అది పిసుకుతుంది, అది మల్టిప్లై అవుతుంది. అది ఉన్నంతకాలం మల్టిప్లై అవ్వదు. ఏమండి, పాలను తోడేయాలంటే పెరుగు ఉండాలి కదా, పెరుగు ఉంటేనే తోడవుతుంది, పెరుగు లేకపోతే అవుతుందా? అలాగే సేవకుడి యొక్క మాట దాని మీద బ్లెస్ అయినప్పుడు ఇమీడియట్గా అది మల్టిప్లై అవుతుంది. ఫార్మ్స్ చేంజ్ చేస్తుంది, రూపములు మార్చుకుంటుంది. ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే 30 రూపీస్ ఇచ్చినో దేవుడు దీన్ని 100 ఫోల్డ్ చేసి అగైన్ దేవుడు నీకు రిటర్న్ ఇస్తాడు. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అండ్ ద కమింగ్ వరల్డ్. యు సీ వీఆర్ హ్యాండిలింగ్ ద స్పిరిట్. ఎంతమందికి అర్థమైంది వర్తమానం? గట్టిగా చప్పట్లు కొడదాం పరిశుద్ధాత్మకి. This is the blessing that the Lord commanded. I couldn't finish, but we'll see in the Zoom call. I'll continue the same spirit. Okay? Now, నీవు దేవుని మాట వినని ఎడల, యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల. ఎంతమంది విన్నారు ఈ వాక్యం? చాలామంది ఆల్టర్స్ కట్టారు. దట్స్ గుడ్. అండ్ యూ విల్ సీ నెక్స్ట్ వీక్ హౌ టు హ్యాండిల్ దీస్ స్పిరిట్స్. ఓకే, లెట్ us stand up. Let us stand up. Let us stand up. నీవు పైవాడవుగా ఉండు కానీ నువ్వు క్రిందివాడగా ఉండవు. నువ్వు తలగా ఉంచావు కానీ తొక్కగా ఉండవు. యాక్చువల్గా ఈ ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ మెటీరియల్ని కంట్రోల్ చేసే స్పిరిట్స్. ఓకే, ఏదైనా మళ్ళీ ఒక సమయం దేవుడు ఇస్తే అగైన్ విల్ డిస్కస్ ద సేమ్ పాయింట్స్. వీటి గురించి ఇంకా డీప్ రివలేషన్స్ మనం తీసుకొద్దాం. అందరూ కూడా ప్రార్థించటకు సిద్ధపడండి. అండ్ మన పోరాటం ఆపేది లేదు. ప్రార్థిస్తున్నాం, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నాం. నౌ ఇట్స్ అప్ టు యూ. ఇది నీ చేతిలో ఉంది. నీ చేతి పనులు నేను ఆశీర్వదిస్తా. ఐ బ్లెస్ ద హ్యాండ్స్. సో నెక్స్ట్ వీక్ ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేయర్ పాయింట్లు సీక్రెట్గా పెట్టుకోండి. అవి ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, నాకు అసలు అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాజెక్ట్ ప్లాన్స్, మీ ప్రేయర్ పాయింట్స్, మీ యొక్క గోల్స్, అచీవ్మెంట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. దయచేసి అవి పట్టుకొని రండి. నెక్స్ట్ వీక్ ద లార్డ్ విల్ పోర్ అపాన్ యూ ద స్పెషల్ ఆయిల్. దేవుడు ఒక కొత్త రకమైన ఆయిల్ పోస్తాడు. అండ్ యూ విల్ సపరేట్ ద స్పిరిట్. యూ విల్ బీ సపరేటింగ్ ఫ్రమ్ ఎ స్పిరిట్. ఈ స్పిరిట్ కనుక చూడండి, ఇంత బ్లెస్సింగ్ ఈ 28లో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నీ కూడా దేనికి కనెక్ట్ అయిందంటే అప్పులనే స్పిరిట్ కనెక్ట్ అయ్యింది. క్రెడిటర్ స్పిరిట్, బారోయింగ్, అప్పు తీసుకోవడం. ఇంత చేసి దేవుడు వాళ్ళని బ్లెస్ చేయకపోతే వాళ్ళ అప్పులలోకి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ పిల్లలు అప్పులో వెళ్ళిపోయేవారు. వాళ్ళ పొలములు, వాళ్ళ పశువులు, వాళ్ళ మందలు, వాళ్ళ పిండి, వాళ్ళ తొట్టి, వాళ్ళ స్టోర్ హౌసెస్, అన్ని ప్లేసెస్లో దేవుడు బ్లెస్సింగ్ని ప్లేస్ చేశాడు. బట్ లాస్ట్కి వచ్చారికి అప్పు ఇస్తావు. ఎందుకంటే మిగిలిపోయిన దాంతో నువ్వు అగైన్ విల్ కంటిన్యూ ద సేమ్ realm. You'll give, you lend unto many nations, but thou shalt not borrow. నువ్వు అప్పు పుచ్చుకున్నావు. You will not take into the spirits.
స్పిరిట్స్ని లోపలికి తీసుకోం మనం. చూశారు కదా జూమ్ కాల్లో సమయల్ లోపలికి వచ్చే ముందు ఏం చేశాడు? దేవుడే అడ్డుపడ్డాడు. Father, in the name of Jesus, I bless the congregation. I bless each and everyone. ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఈ స్పిరిట్ని వాళ్ళ చేతి పనులను మీరు ఆశీర్వదించారు. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విని ఎంతమంది అయితే ఆశీర్వదించబడ్డారో వారి కుటుంబాలు బ్లెస్ అవ్వాలా. అయ్యా, నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచే ఒక నిబంధనకి మమ్మల్ని బాధ్యులుగా చేశారు. ఈ రోజు నుంచి ఈ అప్పుల వాని స్పిరిట్ని మేము ఆపుచుండగా క్రియేటివిటీ మిరకల్స్, స్టోర్ హౌస్లో బ్లెస్సింగ్, రిమైనింగ్ ఏదైతే ఉందో దాంట్లో పీస్ ఉండును గాక, బ్లెస్సింగ్ ఉండును గాక, దాంట్లో మల్టిప్లికేషన్ ఉండును గాక, మిగిలిన దాంతో మీరు తృప్తి పొందుదురుగాక, మిగిలిన దాంతో మీరు సంతోషించుదురుగాక, మిగిలిన దాంతో మీరు ఆహారం తిందురుగాక. మీ యొక్క గంప, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును గాక, మీ గర్భఫలము దీవించబడును గాక. మీ అందరి మీదకి, మనందరి మీదకి దేవుడు ఈ యొక్క బ్లెస్సింగ్స్ని పోయిను గాక. మీ భూఫలము, నీ పశువులు, నీ యొక్క ట్రావెల్స్, నీ ట్రావెలింగ్స్, నీ ట్రాన్స్పోర్ట్స్, నీ వెహికల్స్, ఎవ్రీథింగ్. నీవు పని చేస్తున్న నీ దగ్గర ఉన్న పని వాళ్ళు, మీ ఇంట్లో పని మనిషి, ప్రతి ఒక్కరు బ్లెస్ అవుతారు బికాజ్ ఆఫ్ యూ. నువ్వెన్నడూ కూడా అప్పు పుచ్చుకున్నావు, ఆ స్పిరిట్ని నువ్వు తెచ్చుకో, ఇచ్చేస్తావు. యూ విల్ గివ్ అవే ద స్పిరిట్. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అండ్ హానరింగ్. ఈ మంత్ ఆఫరింగ్స్ని, ఆల్టర్స్ని మీరు హానర్ చేశారు. థ్యాంక్ యూ. అవన్నీ కూడా మేము ప్రొఫెటిక్ లైన్లో పెట్టాం. నౌ యూ హానర్ అస్, యూ బ్లెస్ అస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ద వర్క్స్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మా ఆలోచనలను, మా చేతి పనులను మీరు దీవించినందుకు వందనములు. అవి దీవించబడును గాక. మేము అనేక జనములకు అప్పు ఇస్తాం, కానీ అప్పు పుచ్చుకోనము. రూలింగ్ ఓవర్ ద స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్ మీద అథారిటీ కలిగి ఉంటే కృపను అనుగ్రహించమని, మేమందరం కూడా పైవాడిగా ఉంచినట్లును నిన్ను పూజించేవారుగా, నిన్ను సర్వ్ చేసేవారుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఎంతమంది అయితే ఈ మందిరం లోపలికి వస్తున్నారో వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడుదురుగాక, వాళ్ళు బయటికి వెళుతున్నా కూడా ఆశీర్వదించబడుదురుగాక. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సాక్రిఫైస్, యువర్ సన్ జీసస్. థ్యాంక్ యూ. ఈ దినం మొదలుకొని శత్రువు ఒక మార్గంలో నీ ఇంటికి వస్తే 7 మార్గంలో వాడు తప్పించుకొని పారిపోతాడు. దట్స్ ద స్పిరిట్. వీఆర్ కంట్రోలింగ్ ఆల్ ద స్పిరిట్స్. థ్యాంక్ యూ. దేవుడు ఈ నెల నుంచి, ఈ దినం నుంచి మనకిస్తున్న ప్రతి బ్లెస్సింగ్, ప్రతి ల్యాండ్, ప్రతి పొజిషన్, ప్రతి ప్రాపర్టీని, దాని మీద నీకు స్పిరిట్ ఉంటుంది. వాటిని కంట్రోల్ చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎస్, ద ప్రాపర్టీస్, ప్లాన్స్, విజన్స్, డ్రీమ్స్ ద లార్డ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్. జీసస్, నువ్వు ప్రతిష్టమైన జనముగా, హోలీ అంటూ ద గాడ్, నువ్వు దేవునికి ప్రతిష్టమైనటువంటి పవిత్ర జనముగా ఉందువుగాక, ఉంచబడదువుగాక. దేవుడు మన తల్లిదండ్రులకి, మన పితరులకి, అబ్రహాముతో సహా ప్రామిస్ చేసిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ని మనం విశ్వాసంతో మనం అచీవ్ చేయదుగాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఈ దినం మొదలు మన గర్భఫలమును దీవించును గాక. మన వివాహ జీవితంలో, మన ఎడ్యుకేషన్ని, మార్కెట్లో దేవుడు కిడ్నాపుల నుంచి, మానభంగముల నుంచి, ప్రతి విధమైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ యొక్క చేయి పడకుండా మిగిలిపోయిన దాని మీద ఈరోజు మీకు బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్న వాటితో మీరు బ్రతుకుదురుగాక. మే ద లార్డ్ బ్లెస్ యువర్ స్టోర్ హౌసెస్, స్టోరింగ్, మీరు రిమైనింగ్ దాచుకున్న దాని మీద దేవుడు బ్లెస్సింగ్ పెట్టునుగాక. అది మల్టిప్లై అవ్వాలి. అది తిన్నప్పుడు రోగములు రావద్దు, అది తిన్నప్పుడు గడ్డుతనం ఉండొద్దు,
అది తిన్నప్పుడు దరిద్రం ఉండొద్దు. అది తిన్నప్పుడు పీస్, జాయ్, హెల్త్ జనరేట్ అవును గాక. థ్యాంక్ యూ ఫాదర్. సమృద్ధిని దేవుడు కలుగు చేయను గాక. ప్రతి విషయంలో మనకి నేల నుండి వచ్చే ప్రతి పంట, నేల నుండి వచ్చే ప్రతిది కూడా దేవుడు బ్లెస్ చేయను గాక. దాని మేలును తిందువుగాక. నేను ఇట్టి దీవెనలు, ఈ వాక్యముని, ఈ స్వరముని, ఈ వాయిస్ని ఈరోజు విన్న మీ కుటుంబాల మీదకి, మీ పిల్లల మీదకి, జనరేషన్ మీదకి ఉండునుగాక. దరిద్రం అనే దురాత్మను యేసు నామమున వెలగొట్టుచున్నాము. మన చేతి పనులు ఆశీర్వదించబడునుగాక. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేస్తావు, కానీ అప్పు పుచ్చుకొను. ఓ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. విచ్ మీన్స్ ఆల్వేస్ యూ విల్ హ్యావ్ ఎ రీజనింగ్ బ్రెయిన్ ఎట్ వర్క్. నీ మెదడు పని చేస్తుంది. సాలిడ్ విజ్డమ్ దేవుడు ఇస్తాడు, సాలిడ్ అండర్స్టాండింగ్ ఇస్తాడు. ప్రతి విషయంలో విల్ బి అబోవ్. నువ్వు పైవాడిగా ఉంటావు, బట్ కిందివాడిగా ఉండవు. నువ్వు తోకగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు. విచ్ మీన్స్ యూ యూజ్ యువర్ బ్రెయిన్ రీజనింగ్ ఎట్ రైట్ టైమ్ అండ్ రైట్ సిచ్యువేషన్. మే ద లార్డ్ హీల్ యువర్ బ్రెయిన్. మే ద లార్డ్ give access into things of the Spirit. May the Lord heal you. May the Lord bless you. May the Lord give you right reasoning. ఈ అప్పుల నుంచి, స్పిరిట్స్ నుండి బయటకు వచ్చినట్లు దేవుడు రైట్ రీజనింగ్ మీకు ఇచ్చును గాక. యు విల్ బి అబోవ్. నువ్వు పైన ఉంటావు, తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. బ్రెయిన్ అనేది తలలో ఉంటుంది, డెసిషన్స్ అనేవి తలలో తీసుకుంటావు. యు విల్ బి హెడ్, యు విల్ బి టాప్ from today in the name of Jesus. Amen. God bless you. Please be seated. Let's take the offerings. You honor God with your offerings. And first Sunday we are going to start another new series, which is sending away outflows create చేస్తున్నాం. అవుట్ఫ్లోస్ ఎట్లా తయారు చేయాలి, ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి, అండ్ స్పిరిట్స్ కమింగ్, స్పిరిట్స్ గోయింగ్. స్పిరిట్స్ ఎలా వస్తాయి, స్పిరిట్స్ ఎలా పోతాయి, వాటిని ఎలా పంపాలి, అండ్ ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి ఎలా కంట్రోల్ చేయాలి. అగైన్ వీఆర్ అబౌట్ టు క్రియేట్ అనదర్ ఆల్టర్ నెక్స్ట్ మంత్. అండ్ until then, see you. God bless you, and we'll meet in June.